రాష్ట్ర వైద్యారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర రాజనరసింహ సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్లో పర్యటించారు. జహీరాబాద్ మున్సిపాలిటీలో చేపడుతున్న అభివృద్ధి పనులపై సమీక్ష చేశారు. వేసవిలో త్రాగునీటి ఎద్దడి నివారణకు తీసుకుంటున్న చర్యలపై చర్చించారు. పట్టణంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మౌలిక సదుపాయాల కల్పనకు దృష్టి పెట్టాలని మంత్రి దామోదర రాజనరసింహ మున్సిపల్ అధికారులకు ఆదేశించారు. పట్టణ పరిశుభ్రతపై దృష్టి పెట్టాలని మంత్రి ఆదేశించారు. పట్టణంలో మురుగునీటి వ్యవస్థ, పారిశుద్ధ్యం, రోడ్డు మరమ్మతులు, చెత్త డంపింగ్ యార్డ్ల సమస్యల పరిష్కారానికి సుదీర్ఘంగా చర్చించారు. పట్టణంలో వివిధ జంక్షన్ల సుందరీకరణపై చర్చించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ పాల్గొన్నారు. మార్కెట్ వాల్యూ బట్టి ఫైనల్ చేసుకోవడం రెండు ఈ కంపెనీ ద్వారా దాన్ని నెక్స్ట్ కేటగిరీ వైజ్గా వేరే కేటగిరీ ఉంటుంది. అందులో కొంతమంది ఏంటంటే ఒకటి కొంతమంది ఫీల్డ్లో పొజిషన్లో ఉన్నారు సార్. వాళ్ళు ఏంటంటే సాధారణ సింగిల్ సీట్ ద్వారా కొనుక్కొని అక్కడ వాళ్ళు ఉండి ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ప్రెసెంట్ ఒక మార్కెట్ వాల్యూ ఫిక్స్ చేస్తే వాళ్ళు పే చేసుకోవడానికి కొంతమంది ఏంటంటే వాళ్ళు లేఅవుట్లో ఇంకా ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయి. ఆ ఓపెన్ ప్లాట్స్ అర్హులైన వాళ్ళకి అలాట్ చేయాలి అని చెప్పేసి కూడా ఇక్కడ స్థానిక ప్రజల నుంచి కొంత డిమాండ్. ఇంకా మూడోది ఏంటంటే ఎవరైతే ఎంక్రోచ్మెంట్ క్యాన్సిల్ అయ్యాయో ఆ క్యాన్సిల్ అయిన వాళ్ళు కొంతమంది కోర్టుకు వెళ్ళారు. సో ఆ కోర్టుకు వెళ్ళిన వాళ్ళు ఎంతమంది కోర్టు ఆర్డర్స్ ప్రకారంగా మనం దాన్ని సబ్సిక్వెంట్గా మనం దాన్ని ఫాలో అవ్వాలి. అంటే ఫస్ట్ సార్ మనకు